గాడంట ఓడు ఏది కేరళనో కర్ణాటక వెళ్ళి వచ్చిందట ఓడ వచ్చి మీకు చెయ్యి బాగా చూస్తాం, మీకు ఏమైనా పానంలో బాగాలేకుంటే మందులు ఇస్తాం, అదని ఇదని చెప్పుడు ఇటు కాలంగా వచ్చిండట. వచ్చి ఒక ఇంట్లో జ్వరపడ్డాడట. వాడి ఏంది మీ బాధ ఏంది మీ కథ ఏందంటే ముందుగా చెప్పినట్ట, వీళ్ళు మాకు పెళ్ళి చాలా కాలం అవుతుంది, మాకు పిల్లలు కాలేదు, మాకు పిల్లలు కావాలంటే ఏం చేయాలి అని వీళ్ళు అడిగిరంట. పిల్లలు కావాలంటే ఏం చేయాలని వచ్చిన ఇంటికి ఆడిని అడక తింటూ అడిగితే ఏం చెప్పి పాడవుతాడులా ఆడు ఏం చెప్తాడు, ఆడు వచ్చిందే మోసానికి వచ్చే. పిల్లలు కావాలంటే నా దగ్గర మందు ఉంది, తైలం ఉంది, నేను తైలం కనుక ఇస్తే మీరు ఇక పెళ్ళం మొగని కుసబెట్టినట, ఇంకా పటం వేసిండట. పటం వేసి పెళ్ళానికి చెప్పినట, మొగని చెప్పినట, 40 రోజులు నేను ఇచ్చే తైలాన్ని మంచిగా మీరు ఊసుకుంటే మీకు పిల్లలు పుడతారు. మరి పూజ మొదలు పెట్టాలంటే ఎంతో కొంత సామాగ్రి పడుతుందిగా. పడుతుంది అయ్యగారు, మరి తీసుకురావాలిగా. ఉందా మీ ఇంట్లో లేదు కదా? లేదు. ఆ కోడి పిల్లో, కొంకనక్కో, అగరబత్తిలో, లేకపోతే అదేంది గుగ్గిలమ్మ శాచో, కొబ్బరికాయనో అదో ఇదో ఉంటుంది కదా, గది తీసుకురా పాని కాగితమే రాసినట. కాగితమే రాసి మొగని పంపించినట బయటికి. మొగని పంపించాక నీ మొగడు ఏం చేసిండు, అయ్యగారు ఇట్టపోయి అట్టొస్తా, ఆ లోపు నువ్వు ఇంట్లోనే కూర్చో అని చెప్తే దాన్నే ఉంది, పో మీ ఇల్లు కావాలి నేనేం చేస్తున్నా అమ్మా అంతే ఉందని. అంతకాడ ముందు ఎంతసేపు నుంచి కూర్చున్నా పరిచయం అయ్యారట. వీడు బజార్కి వెళ్ళినట. బజార్కి వెళ్ళంగానే ఆయన పోయొచ్చే లోపు నువ్వేం చేస్తావమ్మా ఇటు ఉత్త కూర్చొని తానం చేయాలన్నా, నేను తైలం ఇస్తే ఇది తైలం పూసుకొని తానం చేసి రాపో, తానం చేసి వచ్చినాక మీ ఆయన వచ్చినాక ఇద్దరు పుత్రులు కలిసి నేను మంచిగా పూజ చేస్తా, కానీ ఆ మెడ మీద ఉన్న నగలు బీగలు ఆడ తీసి ఆడ పెట్టి ఆ తైలం పూస్తే మళ్ళీ మన నగలని ఖరాబ్ అవుతాయి, ఆ తైలం తీసి మన పైలంలో పెట్టా అని చెప్పినట. తానానికి పోయినాకనే అన్నాడట, పోయినావా మా బాత్రూంలోకి పోయిన స్వామి పోయిన తానం చేస్తున్నా, నువ్వైతే కూర్చో, మా ఇల్లుగా ఆయన వస్తారు అట్నే కూర్చో, నేను మళ్ళీ వస్తా, ఎమ్మడే 4 చెంబులు పోసుకొని వస్తా అని చెప్పిందట. సరే అక్క నువ్వు పోయిరా పో, నువ్వు అయితే తానం చేయండి అంట. పత్తలే కూడా వీగినట. మొగడు వచ్చిందట. మొగడు వచ్చి ఉన్నావమ్మా అంటే ఇంటనే ఉన్న దాదా అని ఆమన్నదంట. ఏం చేస్తున్నావు అంటే తానం చేసి బట్టలు వేసుకుంటున్నా, అయ్యగారు ఆయనే ఉండేగా సూరు రాదా అంటే అయ్యగారు లేదు అమ్మగారు లేదు. అప్పటికి ఆ పత్తలే కూడా విక్కపోయిండు. గీసపోయింటోళ్ళు అలిగిరిగా. తైలం పూసుకుంటే సంతాన యోగం. గృహిణిని నమ్మించి నగలు దోసుకెళ్ళిన మోసగాడు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఘటన. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు అమాయకత్వాన్ని ఆసరగా చేసుకున్న ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. తైలం మూసుకుంటే సంతాన యోగం కలుగుతుందని ఓ గృహిణిని నమ్మించి ఆమె బంగారు ఆభరణాలు దోసుకెళ్లాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం జరిగింది. భూదాన్ పోసంపల్లిలో దంపతులకు ఇంటికి ఓ వ్యక్తి వచ్చి తాను కేరళ నుంచి వైద్యం చేస్తా అని చెప్పి పరిచయం చేసుకున్నట. తాను ఇచ్చిన తైలం పూసుకుంటే 40 రోజులలో సంతానం కలుగుతుందని నమ్మించి అందుకు కావలసిన కొన్ని వస్తువులు తీసుకురావాలని ఆమె భర్తను బజారుకు పంపించి ఈలోగా ఆమెకు తైలం ఇచ్చి మెడలో ఉన్న నగలు తీసి తైలం పూసుకొని స్నానం చేసి రమ్మని చెప్పడంతో ఆమె స్నానానికి వెళ్ళింది. అదే అదునుగా చేసుకున్న ఆ వ్యక్తి 4 తులాల పుస్తల తాడు ఆభరణాలు మొత్తం తీసుకొని పత్తలే కూడా వీకినాడు. పత్తలేకపోతే స్నానం చేసి బయటకు వచ్చేసరికల్లా నగలు లేవు, బీగలు లేవు, పత్తలేకుండా పోలీసు వాళ్ళ కాడికి పోయినట్ట. ఇక ఏం చేయాలని చెప్పు పోలీసు వాళ్ళని. ఇక ఏం చేస్తారు పోలీసు వాళ్ళు, ఆ సీసీ కెమెరా చూస్తాడు. ఆడు ఏదో రకంగా ఆ సందులంగా ఈ సందులంగా పడి ఇంకా ఆయనకి ఎంతమంది గ్యాంగ్ ఉన్నారో ఏం కాదో తెలియదు. ఈ కాలంలో 4 తులాల పుస్తలతాడంటే తులానికి ఎంత దరుదప్పి చేయడం అమ్ముకున్నా కానీ 1,30,40,000, 1,40,000, 1,50,000 రూపాయలు వస్తాయి. పైన 4 తులాల తాడా. 4 తులాలు అంటే దగ్గర 50 పెట్టుకున్న 6-7 లక్షల రూపాయల సొమ్ము ఉత్త పుణ్యానికి ఎత్తుకపోయాన. ఇక ఎన్నడు మారుతారు చెప్పురి. పిల్లలు కావాలి, మీకు పిల్లలు పుట్టాలంటే డాక్టర్ కాడికి పోవాలి. డాక్టర్ కాడికి పోతే డాక్టర్ ఏమన్నా సూదులు గోళీలు మందులు ఇచ్చి ఆ మందులు వేసుకొని దాని ప్రకారంగా మీరు సంసార భాగ్యం సంసారం చేస్తే అందరు చేసినట్టు మీరు కూడా అదే పని చేస్తే మీకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. లేకుంటే నీ భర్త ఒంట్లో ఏమైనా బలం తక్కువ ఏమైనా బలంగా గోళీలు వేయాలి. లేదు భార్య ఒంట్లో ఏమైనా బలం తక్కువ భార్యకు కూడా ఏమైనా 4 గోళీలు సూదులు ఇప్పిస్తే 1-2 సంవత్సరాలలో పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో 0 సైజు నుంచి 100 వరకు లేపే చాలా రకాలుగా ఉన్నాయి గోళీలు మందులు. మళ్ళీ 0 సైజు అంటే ఏంది అనుకున్నారు, ఏటోళ్ళే కడగకూరి కానీ అన్నీ అర్థమవుతాయి మీకు. కానీ గసోంటోళ్లకు పిల్లలు పుట్టించే దవాఖానలు బొచ్చడున్నాయి. పోతే దవాఖాన పోవాలి కానీ గిసోంటి సన్యాసి బచ్చవాయి బాబగాళ్ళు ఎమ్మటి సాములు ఎమ్మటి సన్నాసులు ఎమ్మటి పట్టుకొని తిరిగితే మరి గీ పని కాబట్టి ఏ పని అవుతుంది ప్రజలారా చెప్పురి. ఉత్త పుణ్యానికి 4 తులాల పుస్తల తాడు, చెవుల కమ్మలు, బుట్టాలు అన్నీ తీసుకొని పత్తలే కూడా వేగాయి. ఆడి కేరళకు పోయినా తమిళనాడుకు పోయినా ఎక్కడ పోయినా ఏం కాదు దొరుకుతారేమో మనవి దొరకకుంటే కథమేనా. ఇక దొరుకుతున్న వస్తున్న ప్రజలారా
మా అమ్మ కానీ ఈ అయ్యోని కానోని పటపాడిలు వస్తోలని నమ్మే ఉపాయం చేయకురి. వాళ్ళని అడగతింటదికి వస్తే గేట్ అవతలే ఉండి 2 రూపాయలు వేసి పో అని చెప్పాలి, లేకపోతే ఇంట ఇన్నట్టు, లేకపోతే నలుగురు పిలిపి చెలగొట్టి ఉపాయం చేయాలి. అంతేగాని అయినోని కానోని ఇంట్లో కూర్చోబెట్టి నట్టింట్లో కూర్చోబెట్టి సాపేసి నీళ్ళిచ్చి ఆయనకి ఇదోటి అదోటి మర్యాద చేస్తే ఆడికి గిసోటి పనే చేసిపోతాడు. మా అమ్మ కానీ ఈ మూఢనమ్మకాలకు పోయి ఉత్తపుణ్యానికి ఆగం కాకుని మీకు దండం పెడతా. పిల్లలు కావాలంటే భార్యాభర్తలు మీరు కలిసి ఉండాలి, డాక్టర్లను కలవాలి. కానీ అయినోని కానోని నమ్మి సొమ్ములు పోగొట్టుకునే ఉపాయం అయితే చేయకూరి ఉంటాం మరిగా.